హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 8 అయిందండి. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను కానీ లేట్గా లేసాను అనమాట. ఇంకా స్వామి అయితే నిన్న శబరిమలైకి వెళ్ళారు కదా, ఇంకా అందుకని నాకు కూడా నిద్ర పట్టలేదు. తను లేకపోతే ఎందుకో అలా నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా, ఇంకెక్కడికి వెళ్ళినా మేమిద్దరమే వెళ్తాము. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటే అస్సలు వచ్చిందాకా ఏదోగా అనిపిస్తూ ఉంటుంది, నిద్ర అస్సలు రాదు. ఇంకా అందుకని బాగా ఎండబడిపోయింది. 6:30కో ఏమో లేసాను. ఇంకా లేచిన తర్వాత బయట అంతా చిమ్ముకొని నిన్న అక్కడి నుంచి వచ్చేసరికి 12:30 అలా అయిందండి. ఇంకా మార్నింగ్ అయితే మా స్వాములు అయితే 1కే లేసారు, కానీ మా అత్తమ్మ వాళ్ళు లేసారు. నేనైతే 3కి లేసాను. ఇంకా బేజారుగా అనిపించింది. ఇంక ఇంట్లో కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి, క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ పులుసన్నం చేసుకొని వెళ్ళాం కదా, అవన్నీ కూడా క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా రాగానే ఇంకా పిల్లలకి మళ్ళీ పప్పు చేసి అన్నం వండి పెట్టాను. ఇంక ఈవినింగ్ కూడా మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమే కదా, అవే ఉన్నాయి, అవే వేసుకొని తినేసామన్నమాట. ఇంకా తినేసినా కూడా ఆ బౌల్స్ అన్నీ కూడా ఏం క్లీన్ చేసుకోలేదు. ఇంకా బ్లౌజులు ఉన్నాయండి. ఇంక అందుకని ఆ బ్లౌజులు కుట్టుకుంటా నైట్ 10 వరకు ఉన్నాను. ఒక 2 కుట్టేశాను. క్రిస్మస్ కదా, ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అదిగాక ఈ మధ్య నేను అస్సలు బ్యాంక్ దగ్గరికి వెళ్తే అసలు మిషన్ ఎక్కలేదు. ఇంక సరే ఇప్పుడైనా ఖాళీగా ఉన్నాం కదా, ఉదయం చేసుకుందాంలే పని అని చెప్పేసి ఇంకా 2 బ్లౌజులు ఉంటే అవి కుట్టేసి హెమ్మింగ్ వేసేసి అప్పుడు పడుకున్నాను అనమాట. ఇంకా అందుకని బేజారుగా ఉండేతలకి ఎండబడిపోయింది. మార్నింగ్ ఎప్పుడో నిద్ర వచ్చింది. ఇంకా 6:30 అలా అయిందనమాట. అందుకని ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి వ్లాగ్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే ఇల్లు అవంతా చిమ్మేశాను. లోకినైతే పూలు కోసుకురమ్మని చెప్పి పంపించాను అనమాట. దీపారాధన చేయాలి. అన్నం పెట్టానండి. పొయ్యి మీద అయితే అన్నం ఉడుకుతూ ఉంది. టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇంకా అన్నమే పెట్టేసి పంపించేద్దాంలే పిల్లలకి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా మొన్న మా అమ్మ చింతకాయలు మామిడికాయలు పంపించింది అనమాట. చింతకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అలాగే పోతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే చింతకాయ పచ్చడి చేసి ఏమన్నా తాలింపు చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. పిల్లలైతే పూలు కోసుకురావడానికి వెళ్ళారు. సరే కొంచెంసేపు మీతో మాట్లాడదాము. ఈ వ్లాగ్స్ అనేది కొంచెం మెమరీగా ఉంటాయన్నమాట, మళ్ళీ మనం చూసుకోవడానికి కూడా. అందుకని వీడియో స్టార్ట్ చేశాను. బట్టలు అయితే నిన్న సాయంత్రం వాషింగ్ మిషన్కి వేసేసానండి. ఇంకా అవైతే ఆరేసేసాను. ఇంకొన్ని ఉన్నాయి చేత్తో ఉతకాల్సినవి. పిల్లల్ని పంపించేసి అవన్నీ ఉతికేయాలన్నమాట. ఇంకా నిన్న ఉతికినవి ఇవ్వద్దండి, కుర్చీల్లో ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇంకా నిన్న స్వాములు వెళ్ళిన వీడియో కూడా ఈరోజు ఎడిట్ చేసి ఈరోజే పెట్టేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఏంటంటే పూజ వీడియోస్ అనేది నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టేస్తానండి. బ్లాగ్స్ అనేది మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటాం కాబట్టి అవి చెప్పినా అర్థమైపోతాయి. పూజ వీడియోస్ ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టేస్తాము, షార్ట్స్ పెట్టేస్తాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఎప్పుడో పెడితే ఇవి ఆల్రెడీ చూసినవే కదా, దీంట్లో మ్యాటర్ ఇదే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి నేను పూజ వీడియోస్ నెక్స్ట్ డే ఎడిట్ చేసి పెట్టేస్తాను. ఈరోజైతే ఆ పని ఉందన్నమాట. చాలా క్లిప్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేయాలి. కనీసం ఒక 30 minutes అయినా వ్లాగ్ వస్తుంది. నేనైతే ఏది కట్ చేయదలుచుకోలేదు, మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి దొరికిన క్లిప్స్ అన్నీ పెట్టేద్దాము. వ్లాగ్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటున్నాను. కోతులు వచ్చేయండి. ఈ కోతులతో ఒక పెద్ద గోల అయిపోయింది. ఇంకా నేను షాప్ తీసి ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఉండట్లేదు అనమాట. ఈ కోతులు ఏంటంటే వచ్చి సప్పని దూరేస్తాయి. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసేసాను. వచ్చేస్తాయి, ఇంకా పైన పడేస్తాయి అనమాట. మనం గెయ్యి అన్నామంటే అవి కూడా గెయ్యి అంటే పొద్దున్నే వచ్చేస్తాయి. రోజు 10 గంటలకి అలా వస్తాయి అన్నమాట. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పటికే టైం అయితే చూడండి 8:10 అయిందనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి వదిలిపెట్టేసి రావాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లోకి అయితే పూలు కూడా కోసుకొచ్చేసాడు అనమాట. లోకి వెళ్తే ప్లేట్ నిండా కోసుకొస్తాడండి. మొగ్గలు కూడా కోసుకొచ్చినట్టున్నావా?
ఆకులు ఆకులు. ఇది రేపటి పువ్వు నాన్న, ఇది ఇది కూడా మొగ్గ. ఈ పూలు అయితే చాలా బాగుంటాయండి. వాసన చూడకూడదు, దేవుడికి పెట్టేటప్పుడు పటాలకు పెడితే చాలా కలగా ఉంటాయి. ఇంకొక తెల్ల పూలు అవి కోసుకురాలా? ఇప్పుడు చూడండి ఇంకా బాగా పెద్దవి పోస్తాయి. ఈరోజేమో చిన్నవి పోస్తాయి. ఇంకా ఇంకోటి ఉంది, అది వాడిపోయింది. అది నిన్నటిదై ఉంటుంది. ఇంకా పూలు అయితే దేవుడి ఇంట్లో పెట్టేసి ఇంక నేనైతే పచ్చడి ప్రిపేర్ చేద్దామని చెప్పి చింతకాయలు తీసి పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి అన్నం అయితే బియ్యం నానబెట్టేసి ఇంకా పచ్చడి దంచుదామని చెప్పేసి రోల్ అయితే మార్నింగే కడిగి పెట్టేసుకున్నాను. కొంచెం ఆరిపోద్దిలే అని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవంతా తుడిచేసుకొని పచ్చడి అయితే దంచేస్తున్నానండి. చెప్పడం మర్చిపోయానండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు పెడతానన్నమాట. ఇంకా అందుకని హ్యాపీ క్రిస్మస్. వీడియో వచ్చేసి 2 days బ్యాక్ వీడియోస్ అండి. అంటే క్రిస్మస్కి ఒక 2 రోజుల ముందు వీడియో అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా పండుగ వస్తుందని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి 1 by 1. ఇంకా పల్లెటూరులో అయితే ఇంతకుముందు పాతకాలపు రోజుల్లో అయితే పంటలు చేతికొచ్చాయండి. ఈ 1 week అలా పంటలు కోసుకొని ఆ ధాన్యాన్ని జాగ్రత్త చేసుకొని అమ్ముకొని ఆ డబ్బులతోటి ఎంతో సంతోషంగా పండగ చేసుకునే వాళ్ళు అన్నమాట. పిండి వంటలు చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు ఒక 1 month అయింది నాట్లు వేసి, ఇంకా అది చేతికి వచ్చేతలకే పండగ కూడా అయిపోతుందన్నమాట. పాతకాలపు రోజుల్లో అలా ఉండేది. పండగ వస్తుందంటే ధాన్యం ఇంటికి వచ్చి ఇల్లంతా ధాన్యపు రాసులతోటే ఉండేది. అప్పుడు చేతికి డబ్బులు వస్తాయి కాబట్టి అందరికీ కొత్త బట్టలు, పిండి వంటలు తెచ్చుకొని హ్యాపీగా సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ జరుపుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. పచ్చడి కూడా దంచేసానండి. ఇంకా పచ్చడి దంచేసిన తర్వాత ఇంక ఇంట్లో అయితే దీపారాధన చేసేసాను. చూసారు కదా, ఇది ఇక్కడ క్లాత్ అనేది వేసాను అనమాట. బ్లౌజ్ పీస్ వేసానండి. ఇంతకుముందు పేపర్స్ వేసేదాన్ని, ఎందుకో నాకు మంచిగా అనిపించలేదన్నమాట. సరే బ్లౌజ్ పీస్ వేద్దామని చెప్పి వేసానండి. బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ అయ్యేతలకే దాని మీద వైట్ పూలు చాలా బాగా అనిపిస్తుంది, చాలా కలగా అనిపిస్తుంది. కొన్ని పూలు పెట్టినా మనకి దేవుడి పటాలు అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా దీపారాధన చేసేసిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ కడుతున్నానండి. తాలింపు చేద్దాం అనుకుంటే మా చింటమ్మ వద్దు వద్దు అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా, తాలింపులు పెద్దగా తినరండి. పట్టి బలవంతం మీద పెడితే తప్ప అస్సలు తినరు. ఇంకా అందుకని తాలింపు అయితే చేయలేదన్నమాట. ఇంకా పచ్చడితోటే పెట్టేసి ఒక బాక్స్లో అయితే పెరుగన్నం అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి వదిలిపెట్టేసి ఇంకా మా చింట అయితే మెడ నొప్పి అన్నాడండి. ఇంకా అందుకని పోయేటప్పుడు ట్యాబ్లెట్స్ తీసిచ్చి ఇంకా వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత మిషన్కి ఆయిల్ అయితే వేస్తున్నానండి. ముందు మిషన్కి ఆయిల్ వేసేస్తే కొంచెం సేపటికి కొంచెం నానుతుంది కదా అని చెప్పేసి ఇంకా రాగానే మిషన్కి ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంట్లో పనులంతా అంటే వెళ్ళేటప్పుడు హడావిడిగా తిన్నవి అవన్నీ ఏం తీరనమాట. ఇంకా అవన్నీ షింక్లో వేసుకొని ఇల్లు ఒకసారి చిమ్మేసుకుంటే ఇంకా మిషన్ ఎక్కినా మనకి మధ్యాహ్నం దాకా ఏం పని ఉండదు. ఇంక ఈరోజు క్రిస్మస్ కదా, చాలామంది మన ఛానల్ చూసే వాళ్ళు కూడా ఉన్నారండి క్రిస్టియన్స్. మీరందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు క్రిస్మస్ వచ్చిందంటే మిషన్ పని ఎక్కువ ఉంటుందండి. అయినా ఈ 2-3 రోజులు మిషన్ పని చేసుకుంటూ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో నేను పడుకునే తలకే 11 అయిందనమాట. అంత కష్టంగా ఉంటుంది సీజన్ వస్తే. ఇవంతా కొబ్బరి అండి. ముందు రోజు స్వామి కొండకి వెళ్ళాడు కదా, ఇంకా కొబ్బరి అంతా ఉంటే ఎండబెడుతూ ఉన్నాను. ఇంకొంచెం ఉండింది అయితే పాడైపోయిందండి. అది ఎండ బాగా తగలలేదన్నమాట, అందుకని కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడన్నా మనం కొబ్బరి నూనె తెచ్చుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడైతే ఇచ్చేసి కొబ్బరి నూనె తెచ్చుకుందాంలే, ఇంకా అవి కూరల్లోకి పనికిరావు అనమాట.
ఇంకా వాషింగ్ మిషన్లో కూడా కొన్ని బట్టలు ఉంటే ఆరేసేసి ఇంక నేనైతే వెంటనే మిషన్ ఎక్కేసానండి. ముందు ఈ బ్లౌజులు కానీ అయిపోయాయి అంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకా నిన్న కుట్టిన దాంట్లో ఒక శారీ ఉంటే దానికైతే ఫాల్స్ వేస్తూ ఉన్నాను. ఇంకా శారీకి ఫాల్స్ వేసేటప్పుడు స్టోన్స్ ఉన్నాయన్నమాట. అంటే స్టోన్స్ ఉన్నాయండి, అవి తగిలి సూదులు ఇరిగిపోయినాయి అనమాట. ఇంక సరైన ఎక్స్చేంజ్ అదే మార్చినా కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా నాకైతే భయం వేస్తూ ఉంది, ఏంది ఈ టైంలో ఇలా అయింది. స్వామన్న ఉంటే తను వెళ్ళి వెంటనే నెల్లూరుకి వెళ్ళి చేయించుకొస్తారు. ఇంకా మనం ఖచ్చితంగా మన ఇబ్బందులు ఎన్నున్నా ఇస్తానంట టయానికైతే పండగలప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలండి. లేకపోతే మీరు కుట్టనని చెప్తే ఇంకొకరికి ఇచ్చుకుంటాం కదా అని చెప్పేసి అడుగుతారనమాట. చూశారు కదా, ఈ వైట్ బ్లౌజ్ అయితే కుట్టాను, దానికి స్టోన్స్ ఉన్నాయి. ఇంకా అది తగిలే సూది ఇరిగిపోయిందనమాట. చూశారు కదా, దీని మీద చూడండి కుట్టు అయితే ఎలా వస్తుందో, కింద అయితే కుచ్చుగా వస్తుంది. ఇంక సరే ఎన్నో మార్చానండి, అయినా కూడా నాకు సెట్ అవ్వలేదన్నమాట. ఇంక ఇజిగొచ్చేసి లేసేసాను అనమాట. సరే సూది మారుద్దాము, ఇంట్లో ఉన్న సూదులన్నీ 4 ఉంటే 4 విరిగిపోయాయి. సరేలే ఇంకా సెంటర్కి వెళ్ళన్నా తెద్దాము అని చెప్పేసి, ఇంకా బాగా వస్తుంటే కుట్టు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా రానప్పుడు ఇంకా కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోద్ది అనమాట. ఇంకా అందుకని లేసేసి ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఇంకొంచెం ఉతకాల్సినవి ఉంటే నేను బకెట్లో నానబెట్టాను అనమాట. అవి అంటే నిన్నటిలోకి వేసుకున్నాడు అవన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 5:30 అలా అయిందండి. ఇంకా ఇప్పుడే మిషన్ దగ్గర లేసేసాను అనమాట. అస్సలు విజుగొచ్చేస్తుంది. మార్నింగ్ పిల్లలు వెళ్ళినప్పుడు కూర్చున్నానండి, ఇంకేం పని లేదు. మార్నింగే వంట చేసేసాను కాబట్టి ఇంకేం పని లేదు. మధ్యాహ్నం దాకా ఒక బ్లౌజ్ కుట్టాను, ఆ బ్లౌజ్కి స్టోన్స్ ఉన్నాయన్నమాట. స్టోన్స్ ఉన్నతలకే సూది ఇరిగిపోయింది. సరేలే అని చెప్పేసి వేరే సూది పెట్టాను, అది కూడా విరిగిపోయింది. అలా 4 సూదులు అయితే ఇరిగిపోయాయి. ఇంక మళ్ళీ ఇంకో సూది తెచ్చి పెట్టాను. పెట్టిన తర్వాత ఇరిగిపోలేదు, కానీ దారం అయితే తెగిపోతూ ఉంది. అస్సలు కొంచెం దూరం పడ్డం తెగిపోవడం. ఇంకా సరేలే ఎట్టయినా కుట్టేయాలి సాయంత్రానికి. మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఉందన్నమాట, అది రేపు కుట్టొచ్చు. ఇంక 2 ఉన్నాయి. రేపు కానీ కుట్టామంటే ఎల్లుండి క్రిస్మస్ కదా. ఒక్క నిమిషం అండి, సైలెంట్లో పెడతాను. ఫేస్బుక్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి, అందుకని సైలెంట్లో పెట్టేశాను. ఇంకా రేపు ఆ 2 కుట్టేస్తే సరిపోద్దులే అనుకున్నానండి. ఏందో మరి ఈరోజు నన్నైతే మిషన్ బాగా తలనొప్పి వచ్చేసింది. అసలు మిషన్ సూది అంటే దారం తెగిపోకుండా ఉంటే మనకి కుట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అస్సలు తెగిపోతూ ఉంది. ఎంతసేపు అని సతాయిచ్చినా ఇంకా ఏం చేయలేక ఇంక లేసేస్తాను అనమాట. సరేలే ఇంకొక సూదన్న మారుద్దాము అని చెప్పేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటూ ఉన్నాను. సగం కుట్టాను కదా, దానికి హెమ్మింగ్ వేసేసాను అనమాట. ఇంకా ఖాళీగా ఎందుకులే ఉండడం, నాకైనా నేనే వేయాలి అని చెప్పేసి ఉక్స్లో కాజాలు వేసేసాను. ఇంకా హ్యాండ్స్ ఒక్కటి జాయిన్ చేయాలి. ఇంకా స్కూల్కి వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు అయితే సూదులు తీసుకొని వస్తానండి, అందుకే వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇల్లు వాకిలు చిమ్మేసాను, పాలుంటే కాసి పెట్టేశాను. ఇంకా అంట్లున్నాయి, దీపారాధన చేయాలి. ఇంకా బట్టలు మార్నింగ్ ఉతికాను కదా, చూడండి ఇన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ మడతేసుకోవాలి. పిల్లలకి ఉదయం పచ్చడి చేశాను కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలన్నమాట. దోసపిండి ఉంది, దోస పోయమంటే దోస పోసేసి చట్నీ అయితే చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నైట్ వరకు. కొన్ని క్లిప్స్ అయితే తీస్తానన్నమాట వీలుంటే.
వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకొచ్చేసానండి. పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడే సూది కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ ఏమేం కాలేదు, ముందు ఆ బ్లౌజ్ కుట్టాలి అనే మనసులో ఉంది. ఇంకా చింటూనైతే స్నానం చేసి దీపారాయణ చేయని చెప్పాను. చింటూ అయితే దీపారాయణ చేస్తూ ఉన్నాడు. మా లోకం అయితే ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట. ఆరెంజెస్ ఉంటాయి కదా, దాన్ని పిండి స్కేల్ తోటి ఇలా అంటే ఏంది ఏదో వస్తుంది అంటే మంచో ఏదో చెప్తున్నాడు, పీచు మిఠాయి లాగా వస్తుంది తినమ్మా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే మళ్ళీ మిషన్ ఎక్కేసానండి. నాకైతే మనసంతా అలానే ఉంది, వస్తుందా రాదా, కుట్టు వస్తుందా రాదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని నెల్లూరుకి తీసుకెళ్ళాలి అన్నా కూడా తీసుకెళ్ళలేనమాట. ఇంకా అందుకని మార్చేస్తే బాగా వచ్చింది. ఇంకా అవి కుట్టుకుంటూ పిల్లలకైతే పానీపూరి తెచ్చుకున్నారండి. ఇంకా పానీపూరి తినేసిన తర్వాత మార్నింగ్ వండిన అన్నం ఉంటే అవి కొంచెం మొన్న చింతపండు పులుసు కాసాను కదా, అదేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. మేము ముగ్గురు ఉంటే పెద్దగా ఏం పని ఉండదండి. ఇంకా మార్నింగ్ వండుకున్నానంటే ఒకవేళ అన్నం లేకపోతే అన్నం నైట్ వండుతాను, కూర అదే ఉంటుంది, 2 పూటలకు సరిపడా చేసుకుంటామన్నమాట. ఇంకా ఫాల్స్ ఏదో వేసాను ముందు, ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టేద్దాంలే. మా లోకి ఏంటంటే పెందలాన్ని నిద్రపోతాడనమాట. మా చింటూ ఎన్ని గంటల దాకైనా మేలుకో ఉంటాడు, కానీ లోకి పెందలాన్ని నిద్రపోతాడండి. ఇంక అందుకని ముందు లోకికి అయితే అన్నం పెట్టేద్దాము, తర్వాత ఒకవేళ పొద్దుపోయి అయినా కుట్టుకుందామా అని చెప్పేసి పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. చింటమ్మ రాగానే స్నానం చేసి దీపారాధన చేశానండి. ఇంక అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నాను, స్నానం చేయండి, ఏదో ఒకటి చెప్పేస్తాడు. నువ్వు చెయ్యమ్మా తర్వాత నేను చేస్తానో లేకపోతే అన్నం నేను చేస్తానని ఏదో ఒకసారి చెప్పేసి అలానే గడిపేశాడు అనమాట. బయట కూర్చొని ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక సరే అని బయటికి తీసుకెళ్ళి ఆడుకునేటప్పుడు పెట్టామంటే కొంచెం అన్నం ఎక్కువ తింటారు, లేదంటే వద్దనో కారమనో పులుపనో ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పేసి నేను కూడా బయటే కూర్చొని అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా కాకరకాయలు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చానండి, అంటే ఇంకా పండిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకని రేపు మార్నింగ్ చేసుకుందాంలే. మార్నింగ్ ఏంటంటే ఇవన్నీ తొక్క తీసేతలకి నాకు 7:30 అలా అయిపోద్ది. మళ్ళీ ఏం చేస్తాంలే, పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కదా అని ఏదో ఒకటి అప్పటికప్పుడు చేసి పంపించేస్తూ ఉంటాను. అందుకని నైటే తొక్క తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ లేవంగానే మనం తాలింపు చేసేసుకుందాం. అంటే కాకరకాయ ఉల్లికారం చేస్తానండి. తాలింపు అనేది చాలా తక్కువ అనమాట. కాకరకాయ ఉల్లికారం చేసామంటే నేనైతే ఎక్కువ ఇష్టంగానే తింటాను, తాలింపు కంటే ఇదే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉన్నాను. ఇంకా అన్ని తొక్కలు తీసేసి కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంక నేను మళ్ళీ కుట్టేది కూడా ఏం తీయలేదండి. కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే పెట్టానండి. ఇది మా ఫ్రెండ్, మీరు చాలాసార్లు నా వీడియోలో చూస్తూ ఉంటారు కదా, తనదన్నమాట. ఇంకా తను కృష్ణ ముకుంద హ్యాండ్స్ పెట్టమని చెప్పింది, ఇంక సరే అని చెప్పి పెట్టానండి. చాలా బాగా వచ్చింది, పఫ్ అనేది చాలా బాగా నిలబడింది. వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ కుడితే నా కంటికి అయితే బాగా వచ్చింది అనిపించింది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 11 అయిందనమాట. ఇప్పటిదాకా బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంకా అది కంప్లీట్ చేసి అమ్మని పడుకుందాంలే, ఇంకా అలానే పోద్ది. ఇంకా రేపు అయితే ఒక 2 బ్లౌజులు ఉన్నాయన్నమాట. ఇంకా రేపు ఒక్కరోజే కదా, ఒకవేళ రేపు కూడా ఇలా మిషన్ అయితే రిస్క్ పెట్టిందంటే మళ్ళీ ఆగిపోతాయి, ఎందుకులే అని చెప్పేసి ఆ బ్లౌజ్ అయితే కుట్టేసి ఇంకా టైం అయితే 11 అయిందనమాట. నాతో పాటు మా చింటమ్మ అయితే మేల్కో ఉన్నాడు చూడండి. నేను ఇప్పుడు దాకా బయట కూర్చోంటే నాతో పాటు బయటే కూర్చోన్నాడు అనమాట, నాకు కాపల. మాలోకి అయితేనే 9 గంటలకే నిద్రపోతూ ఉన్నాడు. ఇలానే ఉంటుందండి, ఫెస్టివల్స్ అప్పుడు ఇలానే ఉంటుంది. మనం అవతల వాళ్ళకి సమాధానం చెప్పాలి. నేను మధ్యాహ్నం దాకా వీడియోలు అయితే ఒక 2 పోస్ట్ చేసుకున్నాను. మధ్యాహ్నం నుంచి మిషన్ ఎక్కాను అనమాట. ఇలా వీడియోస్ చూసుకోవాలి, ఇలా ఈ పని ఇంట్లో పని అన్నీ చూసుకోవాలన్నమాట. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తే నా ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.